సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకే రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తెలిపారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్గా పేద ప్రజలకి ఎంతో సేవ చేశారని తెలిపారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెబుతున్న రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్తో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాల్లో 2 దశాబ్దాల కాలంగా పల్మనాలజిస్ట్గా పేద ప్రజల గుండెల్లో స్థానాన్ని నిలుపుకున్నటువంటి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ప్రస్తుతం వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మీరు రాజకీయాల వైపు ఎందుకు మళ్ళాలనుకున్నారు? ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. ఒక డాక్టర్ కనుక ఒక ముఖ్యమంత్రి అయితే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రజలందరూ ఆరోగ్యం గురించి పట్టించుకున్నారు. అదే స్ఫూర్తితోటి వారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు అంతకుముందు రాజకీయ నేపథ్యం లేదు, బట్ వాళ్ళిద్దరూ కూడా రోల్ మోడల్స్. ఈయన రాష్ట్రాన్ని ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం అందిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, మంచి విద్య అందిస్తున్నారు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. ఇటువంటి మంచి వ్యక్తి పిలిస్తే వెళ్ళకపోతే మంచిది కాదు అనే భావంతో వచ్చాను. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రస్తుత రాజకీయాల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండెడ్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. అంటే ఒక వైద్య వృత్తిలో ఉండి ఎంతసేపు ప్రజలకు వైద్య సేవలు అందించే డాక్టర్గా ఉన్న మీరు ఒకసారిగా రాజకీయాల్లోకి ఎందుకు దృష్టి మళ్ళించారని చెప్పవచ్చు? మీకు ఇంత ముందే చెప్పాను నేను, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి. అంటే ఒక డాక్టర్ రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుంది అనేది ఆయన చూపించాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శవంతమైన పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంతేగాని నాకు రాజకీయాలతో నాకు ఏదో లబ్ధి కావాలని కానీ ఏమీ ఆశ కానీ ఏమీ లేదు. ఎందుకంటే నాకు దేవుడి దయ వల్ల నేను పాపులర్ డాక్టర్ని, నాకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. కేవలం ఆయన వారిద్దరు పిలుపు వారిని స్ఫూర్తిగా తీసుకుని, రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన వెంటనే నేను స్పందించి రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే కనుక ప్రస్తుత రాజకీయాల్లో కేవలం కులబలం, అర్ధబలం ఉంటే చాలు, ధనబలం కూడా కావాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. అంటే ఇటువంటి రాజకీయాల్లో మీరు ఏమడగలనని అనుకుంటున్నారా? అంటే అన్ని వేళలా అన్ని పార్టీల్లోనూ అలా ఉండదు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చక్కగా ఇచ్చారు తప్ప నాకు ఇద్దరు డబ్బు ఉందనో లేకపోతే ఇదేనో కానీ ఇవ్వలేదు. ఒక పాపులర్ డాక్టరు, మంచి పేరుంది, నిజాయితీ అయిన వ్యక్తి అని చెప్పి పిలిచి ఇచ్చారు అంతే. దానికి ఆయన ఎప్పుడు డబ్బులు అడగడం కానీ అలాంటివి ఏం లేవు. బహుశా మీరు చెప్పేది ఇతర పార్టీల్లో ఉంది, అది మీరు మిమ్మల్ని కాదంటలేదు నేను. మిగతా పార్టీలో డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారు, ఈ డబ్బులు ఇస్తేనే సీట్ అనే విషయం మీకు అందరికీ తెలుసు. నేను పార్టీల పేరు చెప్పడం అంత సమంజసం కాదు, కానీ వాళ్ళ టికెట్స్ కూడా అన్నీ డబ్బులు తీసుకుని ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం మా పార్టీలో ఆ పరిస్థితి లేదు. అలాంటి నేపథ్యంలో ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైద్య వృత్తిలో ఉన్న మీరు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా మీకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. అంటే మీ విజన్ అంటే ఏ విధంగా ఉంది? అంటే మీరు ఒక ఎంపీగా గెలిస్తే కనుక ఏ విధమైన అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? అంటే నేను గత 20 ఏళ్ళుగా ఈ రాజమండ్రిలో స్థిరపడి ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లా అండ్ అశ్వారావుపేట, భద్రాచలం వరకు కూడా అందరూ కూడా పేషెంట్స్ ఉన్నారు. అందరూ కూడా సుపరిచితులు, అందరూ కూడా తెలుసు నాకు బాగా. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ప్రతిరోజు ఏదో విషయంలో ఫోన్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ప్రజలకి ఏదో వాళ్ళకి నియోజకవర్గంలో ప్రజలకి ఏమైనా బాగోకపోయినా. సో నాకు ఆ విధంగా ప్రజలు తెలుసు, రాజకీయ నాయకులు బాగా తెలుసు. అందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అన్ని స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని ఇంకా కుగ్రామాలు ఉన్నాయి, కొన్ని కనీస వసతులు లేకుండా ఉన్నాయి. డెఫినెట్గా అన్నిటి మీద కూడా దృష్టి సారించి వాళ్ళకి కూడా మంచి విద్య, వైద్యం, అలాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా శానిటేషన్, ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి స్టిల్. సో వాటి మీద నా దృష్టి ఉంది. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్గా ఈ సీజనల్ డిసీజెస్ రాకుండా సో ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రజల్ని, అలాగే ప్రజలకి అన్నీ కూడా
ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయా, అర్హులు లేని వాళ్ళు ఇంకా ఎవరైనా కూడా అందకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా ప్లాన్ చేయాలని చెప్పి నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న ఎంపీ చాలా యువకుడు, చాలా చురుకైన పాత్ర వహించారు. అంటే ఆయనతోటి పోటీగా రాజమహేంద్రవరంలో కానీ లేదంటే మీ పార్లమెంటరీ నియోజకవర్గానికి కానీ ఏ విధమైన అభివృద్ధి చేయదలుచుకున్నారు? అంటే ప్రస్తుత ఎంపీ భరత్రామ్ గారు చాలా చక్కగా చేశారు పరిపాలన కానీ, వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ ఎప్పటికే మర్చిపోలేము. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకొచ్చారు ఆయన. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ అనేక వేల మంది ప్రాణాలు పోయినాయి. చూస్తుండగా కూడా రోడ్డు యాక్సిడెంట్స్ అయింది అన్ని చోట్ల అక్కడ అదే ప్రాంతంలో. సో అది ఎప్పటి నుంచో ఉంది, అది ఎప్పుడో ఎవరు చేస్తారా అని చెప్పి అంతా కూడా రాజమండ్రి ప్రజలంతా కూడా చాలా ఆతృతగా ఉన్నారు అన్నమాట. అలాంటి మంచి వ్యక్తులు రాజమండ్రిని మంచి విశ్వ నగరంగా తీర్చిదిద్దాడు ఆయన. ఈమె చాలా అంత గతంలో టీడీపీ హయాంలో 15 ఏళ్ళు మేయర్గా, కార్పొరేషను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇవన్నీ చేశారు వాళ్ళు ఎప్పుడు కూడా రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే దృష్టి ఎప్పుడూ లేదు. గతానికి ఇప్పటికీ ఒక 5 years బ్యాక్కి ఇప్పటికీ రాజమండ్రి చాలా తేడా వచ్చింది. డ్రైనేజ్ విషయంలో కానీ, శానిటేషన్ స్టిల్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కూడా మంచినీటి సమస్య ఉంది ఒకటి. అంటే నిరంతరాయంగా మంచినీరు అందించాలనేది ముఖ్య ఉద్దేశం. అన్ని చోట్ల కూడా మంచి త్రాగునీరు ఇవ్వాలి. దట్ ఈజ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో కూడా మంచినీరు సప్లై చేయాలి. ఈ శానిటేషన్ బాగు చేయాలి. రోడ్లు అక్కడక్కడ కూడా కొంచెం చోట్ల బాగుండలేదు పల్లెటూరులో, అవన్నీ కూడా బాగు చేయించాలి. దీని మీదే ప్రధానమైన దృష్టి నాది. అట్లని ముందు సరి చేసిన తర్వాత మిగతా డెవలప్మెంట్స్, పార్క్స్ ఇవన్నీ కూడా డివైడర్స్ ఇవన్నీ కూడా చేయించాలి 7 నియోజకవర్గాల్లో. ఆల్రెడీ రాజమండ్రిలో చాలా చక్కగా చేశారు, భరత్రామ్ గారిని డెవలప్ చేశారు. ఇక్కడ గతంలో ఎమ్మెల్యే లేకపోవడం, ఆయన ఇన్ఛార్జిగా ఉండడం వల్ల ఇంత మంచి అభివృద్ధి జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇదే విధంగా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా నేను దీన్ని ఇదే అమలుపరచాలని చెప్పి నా సత్సంకల్పం. ఇది ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీ అయిన వెంటనే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని సామాన్య ప్రజలకు సైతం విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యమైనటువంటి చక్కటి తాగునీరు అందించాలనే దాని ప్రధాన ఉద్దేశమని, అలాగే ఈ యొక్క మురుగు కాలువలు సైతం ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా, ఏ విధమైన అంటువ్యాధులు రాకుండా చేయాలన్నదే తన ప్రధాన ఎజెండాగా డాక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రంజిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పు.